హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో హైదరాబాద్ 1947 తర్వాత మనకి ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చింది అప్పుడే కాబట్టి దాని తర్వాత హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మనకు 1960 1970 ఆ టైంలో హైదరాబాద్ అంటే లైక్ నార్మల్ డిస్టిక్, ఒక జిల్లా, లైక్ ఏంటంటే కోటి, అబిడ్స్, నాంపల్లి ఈ ఏరియా వరకే మనకు హైదరాబాద్ ఉంటుండే. దాని నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అని వచ్చింది. సో చాలామందికి ఐడియా లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, ఆరంగర్ ఈ ఏరియా 58 కిలోమీటర్స్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసింది జస్ట్ 5%. ఎందుకు అంటే ఎల్బీ నగర్ అనేది చాలా అడవి. సో అక్కడికి వెళ్ళడం, సో మన తరాలు కాదు కదా, ఎన్ని తరాలు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళలేము, అక్కడ ఎవ్వరు అసలు నివసించేటోళ్ళు ఎవరు ఉండరు అనుకున్నారు. సో ఈ రోజుకి అది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 2 lakhs వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2001లో అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజుకి మినిమము 30,000 నుంచి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో బిలో కూడా కొన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి. హెచ్ఎండిఎల్ లెవెల్స్కి వెళ్ళిపోతే మనకు హెచ్ఎండిఎల్లో మినిమం 50,000 స్క్వేర్ యార్డ్ ఉంది. దాని నెక్స్ట్ మనకు బిలో 10,000 నియర్ బై ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనిపిస్తే అవుటర్ రింగ్ రోడ్ ఏమైనా సాధ్యమవుతుందా మనకి? లేదు. సో ఇక నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా ఇవ్వాలని అనుకుంటే మనకి ఇంకా ఒక ఆపర్చునిటీ కూడా మిగిలిపోయింది. అదే రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు మనకు జస్ట్ 5,000 నుంచి 25,000 వరకు. సో ఎట్ ఏ టైం మనకు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 2-3 lakhs పే చేసి కూడా మన ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం వస్తుంది మనకి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.